కాకినాడ జిల్లా పెద్దాపురంలోని వ్యభిచార గృహాలపై పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. మసీదు వీధి, ఒక్కలంకవారి వీధిలోని వ్యభిచార గృహాల్లో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ శ్రీహరిరాజు చెప్పారు. ఇప్పటి వరకు వ్యభిచార గృహాలు నిర్వహించే 7గురిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసినట్టు డీఎస్పీ చెప్పారు. నాతో చాలా మంది పెద్దాపురంలో గౌరవంగా బతుకుతున్న వ్యక్తులు, సంస్థలు నా దగ్గరకు వచ్చి ఇది మా పెద్దాపురం చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి కూడా నా దృష్టికి తీసుకుని వచ్చారు. అంటే మీడియాగా వాస్తవాలు ప్రతిబింబించడం తప్పని ఎవరు అనరు. కానీ వాస్తవాలని వక్రీకరించడం, లేకపోతే వాస్తవాలనేమో చిన్న విషయాన్ని పెద్ద చేయడం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలా దూర ప్రాంతాల వాళ్ళు కూడా మన ఛానల్స్ కానీ ఇవన్నీ చూస్తారు. చూసిన తర్వాత ఒక తప్పుడు సంకేతాలు అనేవి బయటికి వెళ్ళే అవకాశం ఉంది. మీడియా మిత్రులు కానీ ఈ సొసైటీకి తెలుసు గతం కంటే ఇప్పుడేమో ఎంతవరకు తగ్గింది ఏంటని చెప్పేసి పెద్దాపురంకి సంబంధించి ఈ 1 year నుంచి ఇక్కడ నేను ఉంటున్నాను. గతంలో ఏ కంప్లైంట్ ఒకేసారి ఇలాంటి కంప్లైంట్ రావడం కరెక్ట్ కాదు. అలాగే మనకి ఏడీబీ రోడ్ ఉంది. ఆ ఏడీబీ రోడ్లో గతంలో ట్రాన్స్జెండర్ కానివ్వండి, లేకపోతే ఈ వ్యభిచార వృత్తిలో ఉన్న వాళ్ళంతా కూడా ఎలాంటి కార్యక్రమాలు చేసేవారు. అలాంటి కార్యక్రమాలన్నీ కూడా సామర్లకోట కానీ పెద్దాపురం ఎస్హెచ్ఓల యొక్క సహకారంతో అవన్నీ చాలా వరకు నియంత్రించాం. ఈ రోజు కూడా చెప్తున్నాం, ప్రజల యొక్క సహకారంతో, మీడియా యొక్క సహకారంతో, ప్రజల సహకారం, అందరి సహకారంతో ఇలాంటివి ఏవైతే సాంఘిక దురాచారాలు ఉన్నాయో వాటిని అరికట్టాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా మేము చాలా కృతనిశ్చయంతో ఉన్నాం. అందుకు మీ అందరి యొక్క సహకారాన్ని కూడా మేము అభ్యర్థిస్తున్నాం. నాతో చాలా మంది పెద్దాపురంలో గౌరవంగా బతుకుతున్న వ్యక్తులు, సంస్థలు నా దగ్గరకు వచ్చి ఇది మా పెద్దాపురం చెడ్డ పేరు వస్తుంది. ములుగు జిల్లాలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు.